కాంప్రమైజ్, రాజీ పడడము. నిర్గమకాండము 5వ అధ్యాయము 3వ వచనము, ఆ తర్వాత 7వ అధ్యాయము 16వ వచనం. ఏదైనా ఒకటి చూపిస్తామమ్మా, చదువుదాం. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినములు ప్రయాణమంత మా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించదము. అందుకు ఐగుప్తు రాజు మోషే, అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పుండనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. నీ వాక్యాన్ని మాకిచ్చారు, మీకు వందనాలు. నీ వాక్యంలో ఉంటున్న సత్యాలను ప్రభువా మేము తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మీ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాట్లాడండి, మీరు నడిపించండి, మాకు అర్థం చేయండి. మా జీవితాల్లో, కుటుంబాల్లో ప్రభువా మేము దాన్ని అన్వేషించుకొనుటకును, ఏ రీతిగా ప్రభువా ఈ యొక్క ఫరో రాజు గురించి, మోషే ఇశ్రాయేలు ప్రజల గురించి మేము ధ్యానించనై ఉంటుండగా మీరు మాకు బోధించి దీవించి పంపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, శుభములు. మరి ఈరోజు ఈ యొక్క రాజీ పడే విషయం గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి మనకు లోక సంబంధంగా చూసినట్లయితే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా, లేకపోతే ఎక్కడన్నా మరి కంపెనీస్లో పనిచేస్తున్న వారితో మరి యజమానుడు కార్మికుల మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. మాకు ఈ జీతాలు సరిపోవట్లేవు, మాకు ఈ యొక్క మీరిచ్చే జీతం సరిపోవట్లేదు, కాబట్టి మాకు 50 రూపాయలు లేకపోతే 100 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు పెంచండి నెలకు అని చెప్పి 1000 రూపాయలు అడుగుతూ ఉంటారు అనుకో. ఇప్పటి వరకు మీరు ఇంత ఇచ్చారు, ఇంకొక 1000 రూపాయలు నెలకి ఇస్తే మేము బ్రతుకుతాము, ధరలు పెరిగినాయని చెప్పి కార్మికులు స్ట్రైక్ చేస్తూ ఉంటారు. అప్పుడు మేనేజర్ ఏమంటాడంటే, అంటే యజమానుడు ఏమంటాడంటే, నేను 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తానయ్యా, మీకు ఇష్టం ఉంటే చేయండి లేకపోతే మానేయండి అంటే వాళ్ళు లాక్డౌన్ చేసి ఫ్యాక్టరీ బంద్ చేసుకొని కూర్చుంటారు. కానీ యజమానునికి కార్మికుల మధ్య ఒకరు ఉంటారు. ఎవరు? మధ్యవర్తి. వాళ్ళని బ్రోకర్ అంటారో లేకపోతే కాంప్రమైజ్ చేసే వ్యక్తి ఉంటాడు, యూనియన్ లీడర్. దాన్ని మీడియేటర్. రాజీ పడడానికి ఫ్యాక్టరీ బంద్ కాకూడదు. ఫ్యాక్టరీ బంద్ అయితే ఇంకా నష్టమే కదా. ఎవరికి నష్టం? యజమానునికి నష్టమే, కార్మికులకు కూడా నష్టమే. కాబట్టి యూనియన్ లీడరో లేకపోతే కాంప్రమైజ్ చేసే ఒక లీడర్ దగ్గర ప్రజలతో కార్మికులతో మాట్లాడతాడు, అటు యజమానితో మాట్లాడి, మీరు 1000 రూపాయలు అడగడము న్యాయం కాదు, ఏదో మీరు కొంచెం తగ్గండి, ఆయన 200 ఇస్తా అంటుండు కదా, మరి నేను 300 400 వరకు మాట్లాడిస్తానని చెప్పి ఒప్పిస్తారన్నట్టు, కాంప్రమైజ్ అవుతారన్నట్టు. కాంప్రమైజ్ అయితే వాళ్ళు ఫైనల్గా లేదు మాకు ఇంకా కావాలని ఇంకొక 2 రోజులు నానబెట్టి ఫైనల్గా 500 రూపాయలు ఇస్తాను నెలకు ఒక్కొక్కరికి ఎక్స్ట్రా, మీరు ఒప్పుకోకపోతే మీ ఇష్టం, నేను దానికంటే ఎక్కువ ఇచ్చుకోలేదని చెప్పిండు అనుకో. అయ్యగారు మేము పనిచేస్తాము, మాకైతే నెలకు 500 రూపాయలు పెరిగింది ఎక్స్ట్రా అని చెప్పి వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. అర్థమవుతుంది కదా. మనం ఏదైనా ఇప్పుడైతే అది కంపెనీస్ మనకు దరిదాపులో లేవు, యూనియన్ లీడర్స్ కూడా అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం పోలేము. మన చర్చ అయితే మనకు అర్థమయ్యే భాషలో, లేకపోతే మన చుట్టూ సరౌండింగ్లో ఉండేది మన హైదరాబాదులో మరి రియల్ ఎస్టేట్ బాగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ జరిగినప్పుడు ఏదైనా భూమి కొనాలన్నా, భూమి లేక ఈ ప్లాటు అమ్మాలన్నా కొనాలన్నా మీడియేటర్ లేకపోతే పనే కాదు. సో మీడియేటర్ ఏం చేస్తాడంటే, గజానికి 2000 రూపాయలు అంటే 2000 ఇవ్వలేను, నేను 1200 ఇస్తారని చెప్పి కొనేవాడు అంటాడు. లేదు లాస్ట్కు 1800 అంటాడు, లాస్ట్కు 1300 అంటాడు. ఇటు ఎక్కడము అటు దిగడం. సో ఆ రీతిగా మీడియేటర్ ఏం చేస్తాడంటే, సార్ ఈ పార్టీని నేనే తీసుకొచ్చాను,
1500 తీసుకోండి సార్ గజానికి, లేక 15,000 తీసుకోండి సార్ గజానికి అని చెప్పి సెట్ చేస్తాడు, కాంప్రమైజ్ చేపిస్తాడు. అర్థమవుతుంది కదా? ఆయనకి ఏదైనా కమిషన్ వస్తుందో లేదో తెలియదు, నాకు తెలియదు. ఓకే, దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కానీ మోస్ట్లీ రియల్ ఎస్టేట్లో అయితే 1%, 2% ఇస్తూ ఉంటారు. అలా నడిచిపోతూ ఉంది ఇప్పటి మన భాషలో అర్థం అవ్వాలంటే. ఇలాంటి కాంప్రమైజ్ దేవుని సేవలో విశ్వాసులకు వర్తిస్తుందా? మీకు అర్థమైందా అని చెప్పేది? కాంప్రమైజ్ అయ్యేది విశ్వాసులకు, క్రైస్తవులకు, నాయకులతో కాంప్రమైజ్ అవ్వచ్చా? 100% కాకూడదు. ఇది నా ప్రసంగం ఈరోజు. అర్థమవుతుందా మీకు? లోకంలో అనేకులు కాంప్రమైజ్ అవుతారు, రాజీ పడిపోతూ ఉంటారు. సరేలే, ఏదోలే, కొంచెం సేపు ఉండిపోదాం, కొంచెం అటు ఇటు తిరిగి వద్దాం, తర్వాత మనం ఇటు కూడా చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు పెడుతూ జీవిస్తూ ఉంటారు. అలాంటి జీవితము దేవునికి ఇష్టం లేదు. కాంప్రమైజ్ అనే మాట అస్సలు ఇష్టం లేదు. అందుకోసమే ఈరోజు నేను మోషే గురించి చెబుతూ ఉన్నాను. లేకపోతే దానికంటే ముందు ఇంకొక 2 సంఘటనలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నంబర్ 1, యెహోషువ 9:24. యెహోషువ 9వ అధ్యాయం 24వ వచనం ఉందా? అందుకు వారు యెహోవాను చూచిన దేవుడైన యెహోషువను చూచిన దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను. గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసితిమి. సో ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే యెహోషువకు, మీరు కనాను దేశానికి వెళ్తూ ఉన్నారు, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఎబుసీయులు, కనానీయులు, ఒక 7 జాతుల వారు, దాదాపు 7 జాతుల వారు, వాళ్ళందరినీ కూడా మీరు వెళ్ళగొట్టాలి. వెళ్ళను అంటే వాళ్ళని చంపేయాలి, అంతే. వాళ్ళంతటా వాళ్ళు తట్టబుట్ట సదురుకొని పారిపోయినరా, దేశం వదిలిపెట్టి సరిహద్దు దాటిపోయినరా, వెల్ అండ్ గుడ్. కానీ పోకుండా ఎదిరించారంటే మీరు వాళ్ళతో యుద్ధం చేసి, మీరు బలవంతులు, మీకు తోడుగా నేను ఉంటాను అని దేవుడు వాగ్దానం ఇచ్చి చంపేమన్నాడు, లేకపోతే అందరినీ వెళ్ళగొట్టమన్నాడు. కానీ ఈ రూబే కాదు, వీళ్ళు ఎవరంటే గిబియోనీయులు ఏం చేసిరంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు, మనము అక్కడ వాళ్ళతో యుద్ధం చేయలేము, మన భూములు మరి వాళ్ళు తీసుకుంటారు, మన ఇండ్లు అన్నీ తీసుకుంటారు, కనుక ముందే పోయి మనము కాంప్రమైజ్ అవుదాం, ముందే పోయి అతనితో మాట్లాడుకుందాం. అయ్యా, మేము చాలా దూరం నుంచి వచ్చాం. ఎంత దూరం అంటే చాలా దూరం. మేము వేసుకున్న చెప్పులు చూడండి అరిగిపోయాయి, మేము తెచ్చిన రొట్టెలు చూడండి ఎండిపోయాయి, మేము ఇక్కడోళ్ళం కాదు. కానీ నువ్వు ఇది అయిపోయిన తర్వాత మా దేశానికి, మా ప్రాంతానికి కూడా నువ్వు వచ్చి మమ్మల్ని హతం చేస్తావు అనే భయం మాకు వచ్చింది. కనుక దయచేసి మేము ఇక్కడే బతుకుతాం, నీ దగ్గరే బతుకుతామంటే, సరే ఉండండి, మా మధ్యలో ఉండి సేవ చేయండి అని కాంప్రమైజ్ అయ్యాడు. ఎవరు? యెహోషువ. అది దేవునికి నచ్చలే, దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఖచ్చితంగా వారిని చంపేయాలి. నాకు అప్పుడప్పుడు ఒకవేళ బిగినర్గా ఇంకెవరైనా ఉన్నట్లయితే, బిగినర్ అంటే కొత్త విశ్వాసులు ఎవరైనా ఉంటే, వారి దేశాన్ని స్వాధీనం చేసుకొని, వారి ఇండ్లను స్వాధీనం చేసుకొని వాళ్ళని చంపడం ఏంటి? ఇది తప్పు కదా. ఈ 7 జాతుల వారిని చంపడము మంచిది కాదు కదా, వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం కాదు కదా. అంటే అసలు ఈ దేశము ఎవరిది? వాళ్ళదే, ఇశ్రాయేలు జనములదే. వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళారు 70 మందితో. పోకూడదు. కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా కూడా మనం దేవుని సన్నిధిలో ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏ ఏరియాలో ఉన్నామో ఆ ఏరియాలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ మనం ఏం చేస్తామంటే, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం అని చెప్పి
చాలామంది ఫారెన్లో ఉన్నారు. నేను మా క్రిస్టియన్ అయితే అమెరికా పోలేదు, పాపం ఆమెకు వీసా దొరకలేదు. కానీ వినయ్కు, క్రిస్టాల్కు ఇద్దరికీ వీసా దొరికింది, అమెరికాలో చదువుకున్నారు. వాళ్ళు ఎందుకో మరి నేను వినయ్ని అయితే బలవంతం చేశాను, బేటీ ఇక్కడికి వచ్చేసేయి, సేవలో వచ్చేస్తే నాతో పాటు సేవ చేయొచ్చు అని చెప్పి లిబర్టీ యూనివర్సిటీకి పోయి తీసుకొని వచ్చాను. కానీ క్రిస్టాల్ మాత్రం కొంచెం సందిగ్ధంలో ఉన్న అటు ఇటు. మావిడైతే రోజు ఫోన్ చేసి ఉండిపోవే, అక్కడే ఉండిపోవే, నేను కూడా తిరుగుతూ ఉంటా అని చెప్పి ఆమెను ఎంకరేజ్ చేసినా కూడా ఆమె మనసు ఏమైందో కానీ లేదు, ఇండియాలో ఉండాలి, ఇండియాకే వచ్చేస్తాను, నేను ఆ దేశంలో ఉండను, ఎక్కువ డబ్బు వచ్చినా వద్దు అని ఆమె డిసైడ్ చేసి నాతో ఒకరోజు చెప్పింది. సో ఆ రీతిగా ఆమె కంప్లీట్గా దేశాన్ని ప్రేమించింది, లేక దేశంలో ఉన్న ప్రజలు ఇక్కడే సేవ చేసుకోవచ్చు. ఆ రీతిగా మనం ఏం చేయాలంటే ఇక్కడ కాదు ఆ ఊరిలో కాదు ఇంకో ఊరిలో అని చెప్పి దేశదిమ్మరులుగా తిరగకూడదు. దేవుడు మనల్ని పుట్టించింది ఎక్కడైతే పుట్టించాడో, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో పుట్టించాడో ఆ స్థలంలో ఉండాలని దేవుని సంకల్పం. వింటున్నారా? కానీ దేవుడు అబ్రాహామును పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే ఆ దేశంలో భయంకరమైన విగ్రహారాధన ఉంది, భయంకరమైన పాపం చేస్తూ ఉన్నారు, వాళ్ళ మధ్య నుంచి బయటికి రా, వాళ్ళందరినీ వదిలిపెట్టి బయటికి రా అని చెప్పి పిలిచినప్పుడు వెంటనే రాలే ఆయన. ఫస్ట్ వాళ్ళ నాన్నను చూసుకోవాలి, మా అమ్మను చూసుకోవాలి. మా నాన్నను మా అమ్మను ఎవరు చూసుకుంటారని చెప్పి చాలామంది కొన్ని వదిలేసి రారు. ఈవెన్ బైబిల్లో కూడా యేసుప్రభు చెప్తూ ఉంటాడు, నువ్వు నన్ను వెంబడించు, నన్ను ఫాలో చేయి అంటే ఒక ఆయన అంటాడు, మా నాన్న చనిపోయిండు, మా నాన్నను పాతిపెట్టి వస్తానంటాడు. అప్పుడు యేసుప్రభు ఉన్నాడు, చచ్చిపోయిన వాళ్ళని పాతి పెడతారు. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు అంటే ఆత్మీయంగా చనిపోయిన వారు, వాళ్ళు లోకంలో ఉన్నవారు చనిపోయారు దేవుని దృష్టిలో, వాళ్ళని పాతి పెడతారు. కానీ నువ్వు బ్రతికున్నవాడు నా దగ్గరికి రా అంటే ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి? తండ్రికా దేవుని సేవకా? దేవుని సేవకు. సో ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే మనము దేవుని నమ్మాలి. దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, మనల్ని అభివృద్ధి పరుస్తాడు. నేను మరవలేను, 30 ఏళ్ల క్రితము కొరియాకు వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ అన్నాడు, మా దేశం కూడా మీ దేశం లాగా, సౌత్ కొరియా, నార్త్ కొరియా కాదు, సౌత్ కొరియాకు వెళ్ళినప్పుడు మా దేశం కూడా ఇండియా లాగా చాలా పూర్గా ఉంది, అసలు తినడానికి తిండి లేకుండా, విద్య లేకుండా, కరెంట్ లేకుండా ఉండే మేము కూడా మా దేశాన్ని బాగా ప్రార్థన చేశాం, దేవా మా దేశాన్ని దీవించమని చెప్పి. సౌత్ కొరియా వాళ్ళు స్ట్రీట్లో కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, 100 మంది రోడ్ల మీద కూడా నిలబడి ప్రార్థన చేసే భక్తి వాళ్ళకు ఉంది. కాబట్టి సౌత్ కొరియా చాలా డెవలప్ అయింది. మనం కూడా మన దేశం కోసము, మన కుటుంబం కోసము, మన జాతి కొరకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నన్ను దీవించు అని చెప్పి ఇక్కడే ఉండాలి. కానీ అక్కడేదో దొరుకుతుందట, ఇక్కడేదో దొరుకుతుందట, అక్కడ పోదాం ఇక్కడ పోదాం అని చెప్పి పోయిన ఈ కుటుంబం అంతా కూడా, ఏ కుటుంబము? ఇశ్రాయేలు కుటుంబం. యాకోబు పిల్లలు 12 మంది, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళందరూ కూడా 70-72 మంది ఆల్రెడీ ఎక్కడ ఉంటున్నా. యోసేపు అక్కడ ఒక 4 సంవత్సరాలు కరువు ఉంది, 4-5 సంవత్సరాలు కరువు ఉంది, అక్కడ ఉండి రమ్మని చెప్పి యోసేపు పిలిచినప్పుడు పోయారు. పాపం 4-5 ఏళ్లలో రావాలి కదా, రారు, అలవాటైపోయారు. అమెరికాలో కూడా చాలామంది ఎన్ఆర్ఐస్ నాకు తెలుసు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అమెరికాలో వెళ్ళి డబ్బు సంపాదించుకొని ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్రలో ఎన్ఆర్ఐస్ కొన్న భూములు వేలల్లో ఉంది ఎకరాలు, లక్షల్లో ఉంది ఎకరాలు. వాళ్ళు ఇక్కడ అమ్ముకోలేరు, వాళ్ళు వచ్చి తిరిగి ఇక్కడ బ్రతకలేరు. అమ్ముకోవడానికి ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్తా. చిక్కడి మామిడిలో ఒక ఆయన, నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు జోసెఫ్. ఆయన 2.5 ఎకరాలు మంచి చౌరస్తాలో కొని మంచిగా హాస్పిటల్ పెడదామని చెప్పి కొన్నాడు. అరే కొన్నప్పుడు ఆయన బిల్డింగ్ కట్టేసిండు. ఆయన ఇప్పుడు 75 సంవత్సరాలు, 76 సంవత్సరాలు. మొన్ననే మాట్లాడినా ఆయన అంటాడు, అరే నా తర్వాత నువ్వు వచ్చి సేవ చేయరంటే వాళ్ళ కొడుకు అంటాడు, ఒక్లహోమాలో ఉంటాడు, తుల్సాలో, అరే డాడీ ఇది నీ విజన్, నువ్వు కొన్నావు, నువ్వు నన్ను ఎందుకు బలవంతం చేస్తావు? చేసుకుంటే చేసుకో, అమ్ముకుంటే అమ్ముకోగానే నేను రానని చెప్పి అమెరికాలోని సెటిల్ అయిపోయారు. కనుక ఈ పిల్లలంతా కూడా, ఏ పిల్లలు? ఇశ్రాయేలు పిల్లలంతా కూడా మరి అక్కడ అలవాటు అయిపోయి తిరిగి పోదామంటే
వీళ్ళని పంపించడం లేదు. ఎవరు పంపించడం లేదు? ఫరో రాజు పంపించడం లేదు. ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందో మీకు తెలుసా? అమెరికా, లండను, బ్రిటను, ఆస్ట్రేలియా, అన్ని దేశాల్లో, దాదాపుగా అన్ని దేశాల్లో ఇండియన్స్ వెళ్ళిపోండి, గో బ్యాక్ అని చెప్పి అందరూ మరి వీడియో తీస్తూ కొంత ఇబ్బంది పెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళెందుకు గో బ్యాక్ అని చెప్పడం లేదు? మీరు ఉండాలి, మీరు మాకు దాసులు, మీరు మాకు పని చెయ్యాలి, మా ఇండ్లు కట్టాలి, మా బిల్డింగ్ కట్టాలని చెప్పి ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలను పోనీయలేదు. వాళ్ళు చాలా జనం, లక్షల్లో ఉన్నారు, 20 లక్షలకు పైగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడే పని చేయడానికి వారిని హింసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు నాయకుని లేపాడు. ఏ నాయకుడు? మోషే నాయకుని లేపి, నాయనా నువ్వు కూడా అక్కడి నుంచే వచ్చావు కదా, నిన్ను చంపాలనుకున్న రాజు చచ్చిపోయిండు, కానీ ఇప్పుడు కొత్తవాడు వచ్చాడు, వాడు కూడా నీకు తెలిసే ఉంటాడు, వానితో నువ్వు మాట్లాడాలి. అక్కడికి పోవాలా అని చెప్పి భయపడి దేవుడు అతన్ని ఒప్పించిన తర్వాత ఆయన ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను సరిగా మాట్లాడలేను, నాకు నత్తి ఉంది, నేను అంతగా మంచిగా స్పీచ్ ఇవ్వలేను అంటే దేవుడు ఏమన్నాడంటే, మీ అన్నయ్య అహరోను కూడా వస్తున్నాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, మీరిద్దరు వెళ్ళి అక్కడ ఫరోతో చెప్పాలి. ఏమని చెప్పాలి? అయ్యా ఫరో గారు, మా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఈ దేశంలో మగ్గిపోతూ ఉన్నారు. 400 సంవత్సరాలు చాలా హింసలు పొంది వాళ్ళకు సొంత దేశం అనేది ఒకటి ఉంది. మీ దేశానికి ఏదో వచ్చారు, కానీ వాళ్ళు సెటిల్ అయిపోయారు. మా దేశానికి మేము వెళ్ళిపోతాము, పిల్లలతో సహా మేము వెళ్ళిపోతాము, మమ్మల్ని పంపించండి అన్నాడు. మొదటిసారి ఏమన్నాడంటే, ఫరో రాజు ఏమన్నాడంటే, నిర్గమకాండము 8వ అధ్యాయము 25వ వచనం. నిర్గమకాండము 8వ అధ్యాయము 25వ వచనంలో, ఈ దేశంలోనే ఉండి మీరు అర్పణలు అర్పించండి. అప్పుడు ఫరో మోషే అహరోనులతో పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మీరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. మీరెక్కడో పోతారంటేంది, మీరు ఈ దేశంలోనే ఉండి మీరు బలులు అర్పించండి అంటే, అంత దూరము ప్రయాణం చేయడం అవసరం లేదు, ఈ దేశంలోనే మీరు ఉండి మీరు బలి అర్పించవచ్చు అంటే, ఆ దేశంలో ఎవరైనా బలులు అర్పిస్తే వాళ్ళని చంపేస్తారన్నట్టు. వాళ్ళు పశువులు కానీ, మేకలు కానీ, ఎడ్లు కానీ, ఎన్నైనా ఏదైనా వాళ్ళు బలి అర్పించినట్లయితే మరి వాళ్ళని చంపినట్టుగా కథ కూడా ఉంది. అది చాలామందికి తెలుసు. లేదు మోషే అంటాడు, లేదు, మేమందరం పోవాలి, మీ దేశంలో మేము బలి అర్పించడానికి కాదు, మేము 3 దినాలంత దూరము, ఎన్ని రోజులు? 3 దినములంత దూరము బయటికి వెళ్ళి అక్కడ మేము మా దేవునికి అర్పణ చెయ్యాలి అంటాడు. ఈయన పోనీయలేదు. చాలాసార్లు విశ్వాసులు ఏం చేస్తుంటారంటే, మనము దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటామని నమ్ముతూ ఉంటాం, కానీ మనం ఎదగము అంటే దేవుల్లో ఉండం. అటు ఉంటాం, ఇటు ఉంటాం, అటు సైడు పోతాం, ఇటు సైడు పోతూ ఉంటాం, లోకంలో పోతాం, లోక ఆచారాలను చేస్తూ ఉంటాం, క్రైస్తవ ఆచారాలు చర్చికి వస్తూ ఉంటాం. మనము అటు పాటిస్తూ ఉంటాం, ఇటు పాటిస్తూ ఉంటాం, కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. మోషే ఇక్కడ కాంప్రమైజ్ లేకపోతే మరి ఒప్పుకోలేదు. దూరంగా వెళ్ళు అన్నాడు. దూరంగా వెళ్ళాలి, మేము ఇక్కడ చెయ్యమని దూరం వెళ్ళిపోతాం. ఇక్కడ ఉంటే భయంకరమైన పాపము, విగ్రహారాధన ఉంది కాబట్టి మీకు దూరంగా ఉండాలి మేము. మా దేవుడు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధ స్థలంలో వెళ్ళాలి అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారంటే, మరి ఏముందయ్యా నీకు నాకు తేడా ఏముంది, మనమంతా ఒకటే, దేవుళ్ళందరూ ఒకటే, ఏదో ఒకటి చెప్తూ ఉంటే దానికి అవును కదా అంట. నువ్వు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటావు. లేదు, మా దేవుడు గొప్పవాడు అని చెప్పి నువ్వు వాదించకపోయినా పర్వాలేదు, నువ్వు అతనితో గట్టిగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ నీ డెసిషన్ ఎట్లుండాలి? నా దేవుడే నిజమైన దేవుడు, మనమందరం ఒకటే, మనుషులంతా ఒకటే,
మీ మతం ఆ మతం అదంతా కూడా ఒకటే. మాకు కోట్ల దేవతలు లేరా, దేవుళ్ళు లేరా? అందులో యేసుప్రభుని కూడా పెట్టుకుంటాం, యేసుప్రభుని కూడా మేము మొక్కుతాం, మీరు కూడా చెయ్యండి, మా దేవతలను మా దేవుళ్ళను పెట్టుకోండి అంటే దానికి ఓకే కదా, అవును కదా, చెప్తుండు కదా అని కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ రాజీ పడకుండా, లేదు మా దేవుడు చెప్పాడు మీకు దూరంగా ఉండమని చెప్పి, మీకు వేరుగా ఉండమని చెప్పి, మీతో సహవాసం చెయ్యకూడదని చెప్పి, మీతో కలిసి ఉండకూడదని చెప్పి మీరు బయటికి వచ్చేయాలంటున్నాడు. బయటికి వచ్చేటప్పుడు మనము దాటి వస్తున్నాం అనుకోండి, వంతెనలు వస్తున్నాయనుకోండి, వింటున్నారా? వంతెనలు. యేసుప్రభు యెహోవా దేవుడు ఏమన్నాడంటే, మీరు వెళ్ళేటప్పుడు లేకపోతే మీరు ఈ కనాను దేశంలో ఉన్నప్పుడు మీకు గుర్రాలు ఉండకూడదు అన్నాడు. గుర్రాలు ఉండకూడదు అన్నాడు. ఎందుకు గుర్రాలు ఉండకూడదు అంటే, గుర్రాలుంటే తిరిగి పాత దేశానికి ఐగుప్తుకు మీరు పారిపోతారు కాబట్టి మీకు గుర్రాలు ఉండకూడదు అన్నాడు. కానీ ఇశ్రాయేలు దేశంలో ఎవ్వరు కూడా గుర్రాలు పెంచరు, ఒక సొలొమోను రాజు తప్ప. సొలొమోను రాజే చాలా లక్షల వేల గుర్రాలను పెంచుకొని శాలలు పెంచినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు గుర్రాలు పెట్టుకోలేదు. ఎందుకంటే ఆ కాలంలో కార్లు లేవు, బస్సులు లేవు, విమానాలు లేవు. వాళ్ళు ఏదైనా ప్రయాణం చేయాలనుకుంటే గుర్రాల మీద పోవాలి. కనుక గుర్రాలు కూడా మీకొద్దు, మీరు మనసు మార్చుకొని మీరు తిరిగి వెళ్ళిపోతారేమో ఆ దేశానికి, అక్కడ వాళ్ళతో కలిసిపోతారేమో, వాళ్ళు చేస్తున్న పనులు మీరు చేస్తారేమో, మీరు వేరుగా ఉండాలి, దూరంగా ఉండాలి. మీరు వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఒక ఉదాహరణ చూడాలి. మనం వెళ్ళినప్పుడు వెనక్కి పోకుండా ఉండాలంటే మనం దాటి వచ్చిన వంతెనలు అంటే తెలుసు కదా, బిర్జీలు పగలగొట్టాలి, లేకపోతే కాల్ చేయకుండా మనం దాన్ని ఏం కాదులే మళ్ళీ ఎప్పుడైనా పోవడానికి వంతెన ఉంటుందని చెప్పి మనం అంటూ ఉంటాం. అలా దేవుడు ఏమంటున్నాడంటే, మరి ఆ దేశాన్ని పోకూడదు, ఆ దేశానికి మీరు వెళ్ళకూడదు, ఒక్కసారి కూడా మీరు చూడటానికి వెళ్ళకూడదు. ఇప్పుడు నా బంధువులు కూడా ఉన్నారు, మా అమ్మగారి బంధువులు కూడా ఉన్నారు, కొంతమంది అన్యులు ఉన్నారు, కొంతమంది యేసుప్రభు నమ్ముకోనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మా కుటుంబాల్లో. పోయి చూసొద్దాం, మా కాకే కదా, మా బాబాయ్ కదా, లేకపోతే మా పెద్దమ్మ, మా యొక్క పూపి, మామయ్య వీళ్ళందరినీ కలిసి వద్దామని చెప్పి వాళ్ళు చేసే, వారు పెట్టే, వారు మాట్లాడే, వాళ్ళు చెప్పే స్టోరీ అంతా కూడా మేము వినుకుంటూ, అవును మీది కూడా మంచిదే, మీరు కూడా చేసేది మంచిదే అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో కలిసి తిని ఉంటే మనము రాజీ పడుతున్నట్టే లెక్క. మనం రాజీ పడకూడదు. బంధువులైనా, తండ్రి అయినా, తల్లైనా వాళ్ళతో కలిసి ఉండడానికి వీలు లేకుండా బయటికి రావాలి. అంటే మనము అటన్నా ఉండాలి, ఇటన్నా ఉండాలి. చాలామంది మంచం తెలుసు కదా, ఇప్పుడు మంచం మీద పడుకోవట్లేరు చాలామంది. నేను నులక మంచం మీద పడుకున్నా, నవారి మంచం మీద పడుకున్నా. చాలామంది ఏం చేస్తారంటే, నేను పట్ట మీదనే పడ్డా, పట్ట అని తెలుసు కదా, ఆ కోడు మీదనే పడుకున్నా, అందుకోసం కింద పడ్డా. అరే నువ్వు దాని మీద ఎవరు పడుకోమన్నాడు అంటే, ఒక అబ్బాయి ఏమంటారు దాన్ని, ఆ పట్ట మీదనే పడుకున్నా నేను. కనుక నువ్వు అరే పూర్తిగా లోపల మంచంలో పడుకోవచ్చు కదా అంటే పడుకోకుండా అక్కడ పడుకొని మధ్యరాత్రి కింద పడిపోయేటోళ్ళు ఉన్నారు. కనుక నేనేమంటున్నానంటే, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. చల్లగా అంటే లోకం, వెచ్చగా అంటే దేవుని బిడ్డలు వెచ్చగా ఉంటారు. కానీ చల్లగానైనను వెచ్చగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నవాడు దేవుడు ఏమంటున్నాడు, వారిని నా నోటి నుంచి ఉమ్మి వేస్తానంటే నా ఇంట్లో నుంచి, నా దేశం నుంచి, పరలోకం నుంచి నిన్ను బయటికి నెట్టేస్తా, అప్పుడు నువ్వు నరకంలో ఉంటావని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము కొంత భక్తి, కొంత లోకం, కొంత శాపం, కొంత సైతాను మాటలు మనం వినకుండా, కొంత భక్తి కాదు, సంపూర్ణమైన భక్తి, సంపూర్ణమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఎక్కడో ఎందుకు, ఇక్కడే చేసుకోవచ్చు కదా. లేదు మేము అక్కడికి వెళ్ళాలి. ఈ చర్చి చాలా దూరం, పక్కనున్న చర్చికి పోయి అక్కడే కూర్చుందామని చెప్పి ఇంటి దగ్గరలో ఉన్న చర్చిలు ఉంటారు. యేసు ప్రభు, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు చాలా మందిని బాగు చేశాడు. ఆయన ఉద్దేశము బాగు చేయడం కాదు, ఆయన బోధ చేయడానికే వచ్చాడు. కానీ
ఎక్కువగా ఆయన బోధ చేయకుండా ఆదివారం విశ్రాంతి దినం నాడు సబ్బాత్ దినం నాడు యేసు ప్రభు బాగు చేశాడు. ప్రతిరోజు ప్రతి శనివారము సబ్బాత్ నాడు ఎంతమంది అయితే బాగుపడ్డారో, మంచి ఇంపార్టెంట్ పర్సన్ బాగు చేసినప్పుడల్లా పరిసయ్యులు ప్రధాన యాజకులు, ఈరోజు సబ్బాతు కదా, నువ్వు ఎందుకు బాగు చేస్తావు అని చెప్పి ఆయనను ప్రశ్నించారు. యాక్చువల్గా యేసు ప్రభు బాగు చెయ్యాలని కాదు, అక్కడ వచ్చిండ్రు కాబట్టి అడిగినరు కాబట్టి బాగు చేసిండు. కానీ ఆయన మెయిన్ ఫోకస్ ఏంది? బోధ, పరలోకపు వార్త చెప్పడానికి వచ్చాడు ఈ లోకానికి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్పినప్పుడు, ఆయన లోకంలో ఉన్న వారందరి పాపాన్ని మోసుకొని పోవడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామని ఆయన ఆ రీతిగా బోధ. బాప్తిసం ఇచ్చు యోహాను ఎవరైనా బాగు చేశాడా బైబిల్లో? వింటున్నారు అందరూ? బాప్తిసం ఇచ్చు యోహాను ఎవరినైనా స్వస్థపరిచాడా? ఎవరినైనా బాగు చేసినట్టుగా బైబిల్లో ఉందా? లేదు. ఆయన ఏమంటున్నాడు? కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళని, దేవాలయానికి వచ్చేవారిని, లేకపోతే లోకంలో కలిసిపోయే వారిని, రాజకీయం చేస్తున్న వారిని ఏమన్నాడు? సర్ప సంతానమా, నువ్వు అక్కడ పోతావురో. ఎవరిని కూడా పర్లేదులే కాంప్రమైజ్ అయ్యే మాటలు చెప్పలే ఆయన. రాజీ పడే బోధ ఆయన చెయ్యలేదు. నువ్వు ఇప్పుడే మారు మనసు పొందు, బాప్తిసం తీసుకుంటేనే నీకు మోక్షం అని చెప్పి సిటీలో ఆయన బోధ చేశాడా? సిటీలో ఆయన చర్చి కట్టాడా? అరణ్యములో అక్కడ కూడా వందల వేల మంది వచ్చి ఆయన బోధ విన్నట్టుగా మనం చూస్తున్నాము. అంటే సిటీలో కాకుండా మనము సిటీ నుంచి బయటికి రావాలి, ఆ జనము నుంచి బయటికి రావాలి. లేదు, అది చర్చే ఇది చర్చే, అక్కడ బోధే ఇక్కడ బోధే అని చెప్పి ఇది పెద్ద దూరం అని మన చర్చికి ఎవరు రారు సరిగా. ఎందుకంటే చాలా దూరము. ఇంటి దగ్గర చాలా చర్చిలు ఉన్నాయి, కానీ నీకు మంచి ఆహారం కావాలంటే మా క్రిస్టినా మాకు అప్పుడప్పుడు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి భోజనం తినడానికి పోతూ ఉంటాం. ఇక మా చాయిస్ నడవదు ఆమె ముందు. ఆమె కోరుకున్న చాయిస్ ఏంటంటే జూబ్లీ హిల్స్లో పోవాలి. నాకేంటంటే ఈ జూబ్లీ హిల్స్ ఈవినింగ్ పూట పోతే పోవడం 2 గంటలు, రావడం 2 గంటలు అవుతుంది. గింతంత బువ్వ కోసం అంత దూరం పోవాలంటే, డాడీ నువ్వు స్పెండ్ చెయ్యాలి, మంచి భోజనం దొరకాలంటే మనం కొంచెం మంచి హోటల్కే పోవాలి అని నన్ను ఒప్పించి, ఇక ఈమె కూడా అంటుంది రారాదు పిల్లలు పిలిచినప్పుడు ఒప్పుకుంటా. నిజమే, మంచి భోజనం దొరకాలంటే, మంచి హోటల్కి మనం వెళ్ళాలంటే కొంచెం దూరమైనా పర్వాలేదు. మన చర్చి దూరం ఏమీ కాదు. సికింద్రాబాద్కు మన చర్చికి 15 కిలోమీటర్లే. 15 కిలోమీటర్ కాదు, 34 కిలోమీటర్లు. జాన్ ద బ్యాప్టిస్ట్ ఈ బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి 50 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారు. దేనికి? రొట్టెలు తినటానికా? వాక్యం వినడానికి. కనుక మనం ఇక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే, మనం దూరం వెళ్ళాలి. ఎక్కడి నుంచి దూరం వెళ్ళాలి? లోకంలో మన బంధువులు, రక్త సంబంధికులు, మనోళ్ళు అనుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెం బయటికి వెళ్ళాలి. దూరం వెళ్ళడానికి కొంతమంది బద్ధకం. మనకు వెహికల్ లేదు కదా, మనకు కారు లేదు కదా. ఏం వంక అంటే ఏలు వంక. కానీ మనసుంటే మార్గం. దేవుని సన్నిధిలో వెళ్ళాలి, నేను గడపాలి, టయానికి వెళ్ళాలి అని చెప్పి దూరంగా వెళ్ళాలి. రెండో మాట ఏంటంటే, ఫరో రెండవ రాజు ఏమని చెప్తున్నాడంటే 8 నిర్గమకాండం 8:28 దూరం పోవద్దు, ఫస్ట్ ఇక్కడే చేయండి అంటాడు. రెండోది దూరం పోవద్దు, ఇక్కడే చేసుకోవచ్చు కదా. 28 అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనడను. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడప్పుడు కొందరు లోకంలో ఉన్న అన్యులు ఏమంటారు తెలుసా? మన దగ్గరకు వచ్చిన తర్వాత, సార్ ఒక్కసారి మీ బైబిల్ పట్టుకోవచ్చా, ఒక్కసారి నా కోసం ప్రార్థన చేస్తారా, ఒక్కసారి ఇట్లా అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకు కూడా ఒక నటన. నేను నమ్ముకుంటాను, మీ బైబిల్ నిజమే, మంచిగా చెప్తుంది, క్రైస్తవులు చాలా మంచిది, మంచి విద్యని ఇస్తూ ఉంటారు, మంచిగా ఇది చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు.
కానీ వాళ్ళు నమ్మరు. ఇప్పుడు ఇప్పుడు ఈ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇప్పుడు వచ్చాయి. కానీ ఒక 50 ఏళ్ల క్రితము, 100 ఏళ్ల క్రితం ఏముండే? 70 ఏళ్ల క్రితం అంతా క్రిస్టియన్స్ స్కూల్సే, అంతా క్రిస్టియన్స్ కాలేజెసే, అన్నీ కూడా మరి హాస్పిటల్స్ అన్నీ కూడా క్రైస్తవులదే. అక్కడ చదువుకున్న వాళ్ళే ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్న వాళ్ళంతా కూడా. వాళ్ళు నమ్ముకున్నారా? వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అయ్యారా? క్రిస్టియన్స్ అవ్వమని బలవంతం ఏమని ఎవరైనా చేశారా? ఈ లోకంలో ఎవ్వరు చెయ్యరు. కనుక వాళ్ళు అలానే ఉంటారు, వాళ్ళు మారరు. కనుక మనమే ఏం చేయాలి? అక్కడ ఉండకుండా, వాళ్ళతో సోప చేయకుండా దూరం వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏమంటాడు ఫరో రాజు, దూరం పోవద్దు, మనమంతా ఒకటే, కలిసి ఉందాం అని చెప్పి అరణ్యంలో 3 రోజులు బదులు కేవలం సరిహద్దు వరకే వెళ్ళండి, ఇక్కడికే వెళ్ళండి, గంత దూరంలో వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరు 1 మైలు దూరానికే వెళ్ళండి, దూరం పోవద్దు అని చెప్పి మరి అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుప్రభు మత్తయి సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు ప్రజల దగ్గర నుంచి ఒక కోసెడు దూరం, 2 కోసుల దూరము వెళ్ళాడు. ఒక 2-3 కిలోమీటర్ దూరంలో వెళ్ళి, అంటే ప్రజలు ఆయన మీద పడుతూ ఉన్నప్పుడు కొంచెం లోపటికి వెళ్ళి బోధ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం లూకా సువార్త 5వ అధ్యాయంలో. ఎందుకు అక్కడ నిలబడి చేయలేదు? చూడండి, ఆయన బోధించడం చాలించిన తరువాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు, అది కాదు, ఓకే, అదే కానీ ఒక చోట యేసుప్రభు మీద తండోపతండాలుగా పడుతున్నప్పుడు, లోపటికి పో అంటే దూరం పో అంటే వాళ్ళతో కలిసి ఉండలేక యేసుప్రభు దూరం పొమ్మంటున్నాడు, లోతునకు పంపించి అప్పుడు బోధ చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, మనము దూరంగా ఉండాలి. ఎవరికి దూరంగా ఉండాలి? లోకానికి దూరంగా ఉండాలి. రాజీ పడొద్దు. బాప్తిసం పొందిన మనమంతా కూడా దేవుని సన్నిధిలో మనము బ్రతకడానికి ప్రయత్నం చెయ్యాలి. మనము దాటి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి పోవడానికి వీలు లేకుండా మన వంతెనలు లేకపోతే మన బిర్జీలను కూలగొట్టాలి, మన ఆశలను చంపేయాలి. మరి కొంతమంది సిగరెట్ తాగుతూ ఉంటారు. ఏం కాదులే, చర్చిలో కూడా సిగరెట్ తాగి వస్తూ ఉంటారు. ఇక్కడ కాదు, మన చర్చిలో లేరు, ఇంతవరకు నేను ఎవరిని చూడలేదు ఇన్నేళ్ల నుంచి. కానీ కొన్ని సంఘాల్లో, ముఖ్యంగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఉంటున్న సిఎస్ఐ చర్చెస్లో నేను చిన్నప్పటి నుంచి చూసిన, తాగి వస్తూ ఉంటారు, బీడీ సిగరెట్ తాగి వస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడితే ఇట్ట గప్ప వాసన వస్తూ ఉంటుంది. అవి చంపేయాలి, వాటిని కాల్చేయాలి. ఆ సీసాలు, తాగుడు అన్నీ మానేయాలి. ఎవరు ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు దయ్యపు పాత్రలోని తాగుతావు, దేవుని పాత్రలోని కూడా తాగుతూ ఉంటావని పౌలు అంటూ ఉంటాడు. కనుక అవన్నీ చంపేయాలి, అది వదిలేయాలి, దూరం చేసేయాలి వాటిని. ఏ అలవాటు ఉన్నా కూడా మనము వాటిని దూరం చేయకపోతే మనది మంచిది కాదు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, శరీర విషయమై ఆలోచన చేసుకొనకూడి, శరీరాన్ని ప్రేమించండి అని లేదు ఎక్కడ కూడా. శరీర విషయము, శరీరానికి సంబంధించిన విషయాలకు మనం ఆలోచన చేయకూడదు. నాకు అది కావాలి, ఇది కొనాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని చెప్పి మనం శరీరం కోసమే ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచన చేసుకోవాలని ఉందా, చేసుకోకూడదని ఉందా? ఇక్కడ లేదు. చేసుకోకండి, కొనుడి అని ఉంది. కనుక మనము శరీరాన్ని నమ్మొద్దు, శరీరం కోసం జీవించొద్దు. మన ఆశలు, కోరికలంతా కూడా ఒక్కసారి ప్రభు నమ్ముకున్న తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన ఆశ అంతా కూడా మరి దేవుని మీదనే ఉండాలి. తర్వాత ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 చూసినట్లయితే, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నువ్వు నులివెచ్చని జీవితం జీవించినట్లయితే నా నోటి నుంచి నిన్ను ఉమ్మి వేస్తానని చెప్పి అంటున్నాడు. కనుక మనము రాజీపడి అక్కడికొక రోజు, ఇక్కడికొక రోజు, కొంతమంది చర్చికి తిరుగుతూ ఉంటారు.
ఒక దగ్గర ఉండరు. ఈ వారం ఇక్కడ, వచ్చే వారం అక్కడ. అమెరికాలో కూడా నేను చూసా. ఒక పాస్టర్ కాదు, ఆయన ఒక సువార్థికులు తిరుగుతూ ఉంటారు. సువార్థికులు కావాలి. వాళ్ళు మరి లోకానికి వెళ్ళి సువార్త చెప్పాలి, అన్యులకు సువార్త చెప్పాలి. కానీ కొంతమంది ఉంటారు, మన చర్చిలో కూడా ఉన్నారు, ఈ వారం ఇక్కడ, వచ్చే వారం ఇంకొక చోట. అంటే ఇక్కడ బాగుంటే ఇక్కడ బాగుంటుంది, కానీ దీనికంటే అది బాగుంటుంది అని చెప్పి తిరుగుతూ ఉంటారు. అంటే నీకు వీళ్ళతో సహవాసం కావాలి, వాళ్ళతో సహవాసం కావాలి. ఎవరిని వదులుకోకుండా జీవించే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు వదులుకోవాలా, మరి వాళ్ళతో కలిసి ఉండాలా. మోషే ఎలాంటి రాజీ పడలేదని మనం చూస్తూ ఉన్నాం. మోషే రాజీ పడలే, ఒప్పుకోలే. దూరం పోవద్దు, దగ్గరనే ఉండు అంటే, లేదు మేము దూరం పోవాలి, దూరం పోయి దేవుని సన్నిధిలో మేము గడపాలి. సో దానికి కూడా ఒప్పుకోలేదు. నెంబర్ 1 ఏంది? ఇక్కడే మీరు బలులు అర్పించి మీరు ఉండొచ్చు, మీరు ఎన్ని బలులన్నా ఇవ్వచ్చు అంటే మోషే కానీ మోషే ఒప్పుకోలేదు. మా దేవుడు పరిశుద్ధుడు, మీ మధ్య మేము ఏ బలి అర్పించినా కూడా అది హేయం. మీ మధ్యలో మేము బలి అర్పించకూడదు, మా దేవుణ్ణి ఆరాధించకూడదు, మేము బయటికి పోవాలి. ఎంత దూరం బయటికి పోవాలి? 3 దినాలంత దూరం బయటికి పోవాలి. కానీ నువ్వు రెండోది, అరే దూరం ఎందుకయ్యా, కొంచెం దూరం పో, దగ్గరకు వెళ్ళి ఆ బార్డర్కి వెళ్ళి తర్వాత మరి నువ్వు అక్కడ బలులు అర్పించి రావచ్చు కదా అంటే తర్వాత వీళ్ళందరినీ కూడా తీసుకొని రావచ్చని ఈయన భయం. దూరం పోతే పారిపోతారేమో అనే భయం. కానీ ఈయన ఒప్పుకోలేదు, రాజీ పడలేదు, దానికి ఆప్షన్స్ ఒప్పుకోలేదు. ఈయన ఏదైతే చెప్తున్నాడో అది జరిగేంత వరకు ఆయన ఒప్పుకోలేదు. మూడోది ఏంటంటే, ఫరో అందించిన 3వ రాజీ ఏంటంటే, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళండి, పురుషులు అనబడిన మీరు వెళ్ళండి, ఆడోళ్ళు ఇక్కడే ఉండండి. తర్వాత వీళ్ళు పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు, కనుక మీరు ఎంత దూరం పోతారో పోండి, 3 రోజులు కాకపోతే 6 రోజులు పోండి. మీ దేశంలో అక్కడ కనాను దేశానికి వెళ్ళి అక్కడ బలులు అర్పించి తిరిగి మీరు రండి. మీరు తిరిగి రండి అని నేను చెప్పనవసరం లేదు. ఎందుకు వస్తారు? మళ్ళీ భార్య పిల్లల కోసం వచ్చేస్తారని చెప్పి ఫరోకు తెలుసు. కాబట్టి ఫరో మోషే అంటాడు, దానికి ఒప్పుకున్నాడా? ఈయన పంపిస్తే మనం తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి ఆయన ఒప్పుకోలేదు. లేదు, మా పిల్లలతో కుటుంబంతో మేము చర్చికి వెళ్ళాలి, కుటుంబంతో మేము దేవుణ్ణి ఆరాధించాలి. మన సంఘాల్లో కూడా కొంతమంది కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి రారు. కుటుంబము అంటే భర్త, భార్య, పిల్లలు అందరు కుటుంబంగా రావాలి. ఎన్నిసార్లు చెప్పినా కూడా భర్త వస్తూ ఉంటారు, లేకపోతే భార్య వస్తూ ఉంటారు, తల్లిదండ్రులు రారు, పిల్లలు వస్తూ ఉంటారు. ఇప్పుడు మోషే ఏమన్నాడు? పురుషులు చర్చికి పోండి. నమాజుకు ఎవరు చేస్తారు? పురుషులా స్త్రీలా? శుక్రవారం పోయి చూడండి ఎంతమంది నమాజ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక్కరన్నా మన బైబిల్లో యేసు ప్రభు స్త్రీలకు ఇచ్చిన ఇంపార్టెన్స్, చిల్డ్రన్స్కు పిల్లలకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏ మతం వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత మూడవది సుంకర్య అంటే తక్కువ జాతి కలిగిన వారిని మిషనరీలు ఆ కాలంలో ఎవరి మధ్య పరిచర్య చేశారు? వెలివేసిన వారి మధ్య పరిచర్య చేశారు. ద్వేషించిన వారిని, వెలివేసిన వారిని, ఊళ్ళో నుంచి పంపించిన వారిని, అంటరాని వారి కొరకు మిషనరీలు పనిచేశారు. కుష్ఠరోగుల కొరకు మదర్ తెరిసా పనిచేసేటట్టు మనం చూస్తున్నాం. మదర్ తెరిసా కుష్ఠరోగులకు పనిచేసినట్టు మన దేవుడు కుష్ఠోలను బాగు చేశాడు. ఎవరు కుష్ఠోలను ముట్టరు, కానీ యేసు ప్రభు ముట్టి బాగు చేశాడు. కనుక మన దేవుడు అంటరాని వాళ్ళ కోసము, స్త్రీల కోసము, ముఖ్యంగా పిల్లల కోసము మరి కుటుంబంగా రావాలని దేవుని ఆశ. ఎవ్వరు ఏ మతంలో కూడా మరి కుటుంబంగా పోరు. కొందరు లీడర్లు కూడా పోరు. హిందువులలో కూడా లీడర్లు కొందరు పోరు. భార్యలు, పిల్లలు, డ్రైవర్లు, గన్మెన్స్ లేకపోతే కొంతమంది వెళ్తారు, కానీ అందరూ పోరు. కానీ మన చర్చి దేవుని సన్నిధిలో రావడానికి కుటుంబ సమేతంగా రావాలి. నేను రాను డాడీ, నేను కొంచెం టీవీ చూసుకుంటా, గేమ్స్ ఆడుకుంటానంటే, రారా నువ్వు వస్తే మంచిదిరా అని చెప్పి బతలాడుతూ ఉంటారు. 4 పీకి వాళ్ళని చర్చిలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి.
కానీ కొంతమంది రారు. అది మనకి రాజీ పడిపోతూ ఉంటాం. నువ్వు రాకపోతే నేను పోతా అంటే, పోమ్మా, నువ్వు పోవాలనే కదా. చాలామంది ఆడోళ్ళు ఎందుకు చర్చికి వస్తూ ఉంటారు, మగవాళ్ళు ఎందుకు రారు అంటే, ఆడోళ్ళు ఎందుకు చర్చికి వస్తారు అంటే, పురుషులు రారు, వాళ్ళ మాట వినరు. నువ్వు నీకేం ఖాళీగా ఉన్నావు కదా, నువ్వు అంటే ఆమె ఖాళీ కాదు. భర్త కంటే భార్య ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది ఇంట్లో బయట. చాలా హార్డ్ వర్కర్. బలహీనమైన ఘటమని పౌలు చెప్పినంత మాత్రాన వాళ్ళు బలహీనులు కాదు. కానీ భర్త మాత్రము అట్ట తిరుక్కుంటా రోజంతా టైంపాస్ చేసి వాళ్ళతో వీళ్ళతో కలుస్తుంటాడు. కానీ దేవుని సన్నిధిలో భర్త, భార్య, పిల్లలు కుటుంబంగా ఉండాలి. కనుక మేము పురుషులమే పోవాలని మేము అనుకోవట్లేదు. మా భార్యలు రావాలి, మా పిల్లలు రావాలి, మా పశువులు కూడా రావాలి. చివరిది పశువుది అనుకుంటా కదా. చివరిది ఏమంటాడంటే 4వది నిర్గమకాండం 10:24-27లో ప్రజలు వెళ్ళవచ్చు కానీ వారి పశువులు మాత్రమే వెళ్ళకూడదు. సరేరా బాబు, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి మీరు పోండి, మీ పిల్లలు పోండి, మీ భార్యలు పోండి, అందరూ వెళ్ళండి, కానీ పశువులు ఇక్కడే ఉండాలి అంటే, ఓ పిచ్చోడా, ఫరోను మోషే అంటాడు, ఓ పిచ్చోడా, మేము ఎన్ని బలులు అర్పించాలో మాకు పశువులు కావాలి కదా. మా దేవుడు 1 అడుగుతాడో 2 అడుగుతాడో 10 అడుగుతాడో ఒక కుటుంబం నుంచి మేము ఎన్నైనా ఇవ్వాలి. ఇవన్నీ మాతో ఉండాలి, ఇవన్నీ కూడా మాతో ఉండాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్ని రకాలైన శోధన పెడుతున్నా కూడా మోషే ఒప్పుకోవట్లేడు, కాంప్రమైజ్ కావడం లేదు. సరే, ఈయనతో వచ్చిన గొడవ అయింది. ఇప్పుడు నేను ఏం చెప్పినా కంపెనీకిను, ప్రజలకు, కంపెనీ యజమానునికిను, శ్రామికులకు, కార్మికులకు మరి కాంప్రమైజ్ చేసే వ్యక్తి ఉన్నట్టుగా మనకు కాంప్రమైజ్ చేసే వ్యక్తులు కొందరు ఉన్నారు. ప్రతి వారం గుడికి పోవాలా, ప్రతి వారం పోవాలా, రెగ్యులర్గా నెలకొకసారి పోవచ్చు కదా అని కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ప్రతి వారం పోతే ఆయన వేరే చర్చిలో ఎవరు అట్లా బల ఇయ్యరండి, మన చర్చిలో తప్ప. అరే, మనం ఏదో చిన్న తప్పులు చేస్తాం, అప్పుడప్పుడు మందు కొడతాం, అప్పుడప్పుడు సిగరెట్ తాగుతాం, అప్పుడప్పుడు ఇటు తిరుగుతాం, అటు తిరుగుతాం. ఇవన్నీ కూడా మనము మనుషులం కాబట్టి శరీరంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ తినాలి, తాగాలి. అది తింటే మనకు ఏమైనా రోగం, శాపం వస్తుందేమో అని చెప్పి భయపడి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి గుడికి వస్తే వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి గుడికి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరు? కాంప్రమైజ్ అయిన వాళ్ళు, రాజీ పడిన వారు. ఈ రాజీ పడడం అనేది క్రైస్తవులకు నడవదు. క్రైస్తవులు రాజీ పడకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు సత్యాన్ని కోరుతూ ఉన్నాడు. ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సత్యము నిన్ను విడుదల చేస్తుంది. కనుక మనము సత్యమే మాట్లాడాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. నేను వెలుగును గనుక మీరును వెలుగుగా ఉండాలి, నేను పరిశుద్ధిని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి, నేను సత్య దేవుని కాబట్టి మీరు కూడా సత్య మార్గంలోనే నడవాలి. వెలుగొద్దు, చీకటే కావాలి అని చీకటిని ప్రేమించే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు చచ్చిన వాళ్ళు, ప్రభు చెప్తున్నాడు కదా, వాళ్ళు చచ్చిన వాళ్ళు, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు. కానీ మీరు బ్రతుకుతున్నారే, ఎట్లా బ్రతుకుతున్నారు? కాంప్రమైజ్ అయి బ్రతుకుతూ ఉన్నారు, రాజీ పడి బ్రతుకుతూ ఉన్నారు. మోషే ఎక్కడ రాజీ పడలేదు. రాజీ పడేవాడైతే ఆయన ఎక్కడ ఉండేవాడు? ఆయన ఫరో ఇంట్లో ఒక చక్రవర్తిగా అది వదిలిపెట్టి, ఆ సింహాసనాన్ని, ఆ యొక్క ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి, ఆ హోదాను వదిలిపెట్టి ఆ మట్టి తొక్కడానికి, ప్రజలతో శ్రమ పొందడానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇది శాశ్వతం కాదు. ఏది? ఈ లోకము శాశ్వతం కాదు. విశ్వాసులుగా మనకు ఇంకా మంచి రోజులు ఉంటాయి. వినే ఉదాహరణకు ఒక తాడు చూపిస్తుంటాడు కదా, గింతే ఈ లోకం, ఎంతో పొడుగైంది పరలోకం. కనుక మనము పరలోకంలో వెళ్ళాలంటే ఆత్మ సంబంధమైన మాటలు మనం వింటూ శరీరాన్ని ద్వేషించాలి, శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, శరీరాన్ని మనం ప్రేమించకూడదు, శరీరం కావాల్సిన అవసరతలన్నీ కూడా తీర్చడానికి మనం ప్రయత్నం చేయకూడదు. మంచిగా తినాలి. దేవుడు ఏమన్నాడు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని చెప్పి మీకు దేని గురించి మీరు భయపడొద్దు, ఏది కావాలో ఆ రోజు దేవుడు ఇస్తానన్నాడు. కానీ మనం ఏం చేస్తుంటాము?
శరీరం కోసము రకరకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాము. ఇశ్రాయేలు ప్రజలను ఈ దేశంలోనే ఉండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ మీరు వెళ్ళొద్దంటే, లేదు మేము వెళ్ళాలి, మీ నుంచి మేము దూరంగా ఉండాలి. వింటున్నారా? మీ నుంచి మేము దూరంగా ఉండాలి. దూరం కాకపోతే అంత దూరం పోకుండా కొంచెం దగ్గరలో ఉండంటే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారా? లేదు, వెళ్ళాలి. 3 రోజులంత దూరం వెళ్ళాలి. మా వాసన కానీ మీ వాసన కానీ మాకు రావద్దు, మీరు మమ్మల్ని చూడలేనంత దూరం వెళ్ళిపోవాలి. మేము చాలా దేవుని గట్టిగా ఆరాధన చేస్తూ ఉంటాం కనుక మేము వినపడకూడదు ఎవ్వరికి. ఈరోజు చాలామంది ఏం చేస్తుంటారంటే దేవుని మందిరాలు సిటీ సెంటర్లో కడుతూ ఉంటారు. కడితే కట్టుకో కానీ పక్కోళ్ళందరూ కూడా వినాలని చెప్పి ఈ పెద్ద పెద్ద మౌతులు పెట్టి గలీజ్ చేస్తూ ఉన్నారు. అన్ని మతస్థులు, మన క్రైస్తవులు కూడా. ఇక్కడ దూరంగా వెళ్ళాలి అంటే మన దేవుని ఆరాధన చేసేటప్పుడు మన దేవునికి మనకే తెలియాలి, కానీ లోకమంతా తెలియాలని చెప్పి కొన్ని మత నాయకులు చాలా పెద్ద పెద్ద సౌండ్ పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటారు. మేమైతే మా ఇంటి దగ్గర రోజుకు 7 సార్లు నమాజ్ చేసేది మేము వినాలి. వాళ్ళకి ఎంత పెద్దగా ఉన్నాయి తెలుసా? ఇంత పెద్ద పెద్ద బూరలు ఉన్నాయి, వాళ్ళని ఎవ్వరు ఆపలేరు. అట్లనని అయ్యప్ప వాళ్ళు కానీ వీళ్ళు కానీ రకరకాలైన వాళ్ళు సౌండ్ తక్కువ చేయమని ఎవరు అన్నారనుకో, అయిపోయి వాళ్ళు అడవిలో పోయి ఎక్కడన్నా భజన చేస్తుంటారా? సిటీ సెంటర్లో. అది మనం ఏంటంటే వాళ్ళతో కలిసిపోదాము, వాళ్ళు వినాలి, వాళ్ళకి తెలియాలని చెప్పి సౌండ్ పెడుతూ ఉంటాం. లేదు, వాళ్ళకి తెలియకూడదు, వాళ్ళు చూడకూడదు, మా దేవుడు మాత్రమే చూడాలి, మా దేవుని కోసమే మేము జీవించాలి కనుక మేము దూరం పోవాలి. దగ్గర ఉండమంటే ఆయన వినలేదు. ఆయన ఫరో 3వ పాయింట్ ఏంటంటే భార్యలను పిల్లలను వదిలిపెట్టి మీరొక్కరే పురుషులు రండి, మీరు హీరోలు, మీరు రండి, పురుషులు పోండి, పోయి ఎంత దూరం పోతారో పోండి పురుషులు అని విడదీయాలని ప్రయత్నం చేశాడు. ఎవరిని విడదీయాలని? భార్య పిల్లలను విడదీయాలని. యేసు ప్రభు ఒక చోట అన్నాడు, భార్యను వదిలేయొచ్చా అంటే మోషే ధర్మశాస్త్రంలో ఉంది భార్యను విడనాడి ఇంకోని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి. విడనాడాలని ఎప్పుడు కూడా చెప్పలే. మీ యొక్క చెడ్డ హృదయాన్ని బట్టి మోషే అలా రాశాడు. ఒకవేళ ఒక కారణాన్ని బట్టి, వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు ఇవ్వాల్సిందే, కానీ చీటికి మాటికి విడాకులు ఇచ్చేవాళ్ళు అమెరికాలో ప్రతి ఇంట్లో ఉన్నారు. 90%, ఒక 10% కూడా లేరు. అమెరికాలో, యూరోప్లో ప్రతి వాళ్ళు భార్యను లేక భర్తను వదిలిపెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3, 4 ఉన్నారు. 4 పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని దృష్టిలో విడిచిపెట్టాలి, విడాకులు ఇవ్వాలి అనేది లేదు. భార్య భర్తలు ఎప్పుడు కూడా దేవుని సంఘంగా, కుటుంబంగా ఉండాలనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. విడదీయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాడు శపింపబడతాడు. విడాకులు ఇప్పించేసాయి, మీ ఆయనను వదిలేయి, మీ ఆయన చాలా చెడ్డోడు అని చెప్పి ఎవరైనా సలహా ఇస్తుంటారనుకో, వాడు శాపగ్రస్తుడు. నీ భార్యను వదిలేయి, నీ భార్యను వదిలిపెట్టి ఇంకెవరిని చేసుకో కట్నం కోసం అని చెప్పి ఎవరైనా విడదీయాలని ప్రయత్నం చేస్తే వాడు శాపగ్రస్తుడు దేవుని దృష్టిలో. కనుక ఎవరు అలాంటి సలహాలు ఇవ్వకూడదు. మన కుటుంబంలో మన రక్త సంబంధికులు కొందరు నచ్చకపోవచ్చు, వాళ్ళని విడదీయాలని, వాళ్ళని వదిలేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటారు. కనుక అలాంటి దాన్ని మనం ప్రోత్సహించకూడదు. వాళ్ళు ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు మారుతారు. ప్రార్థన చేయాలి. సంవత్సరాలు పడుతుంది ఒక వ్యక్తి మారాలంటే, ఒక వ్యక్తి నీ వైపు తిరగాలంటే, ఒక ఆత్మ ప్రభు దగ్గరికి రావాలి, ఆత్మీయంగా పెరగాలి అంటే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ ప్రే ఫర్ దెమ్. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎవరిని ఇశ్రాయేలు ప్రజలను వట్టి చేతులతో పంపించాలనుకున్నాడు. మీరు పోండి, నీ భార్యతో పిల్లలతో పోండి, కానీ ఇక్కడ ఏం పెట్టిపోండి? మీ పశువులన్నీ ఇక్కడే పెట్టిపోండి. వాళ్ళకు చాలా పశువులు ఉన్నాయి. వీళ్ళు 20 లక్షలు అయితే, వింటున్నారా? వీళ్ళు 20 లక్షలు అయితే వాళ్ళు 80 లక్షలు. ఏంది? పశువులు. వాటన్నిటి కూడా ఇక్కడ వదిలిపెట్టి ఉట్టి చేతులతో వెళ్ళిపోండి అని చెప్పి సలహా ఇచ్చాడు. మోషే ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. మా పశువులు మాతో ఉండాలి, మా భార్యలు మాతో ఉండాలి, మా ఆస్తి మాతో ఉండాలి. అందుకోసమే ఆ పస్కా దినం నాడు రాత్రంతా పస్కా తినేసిన తర్వాత ఆ ద్వారబంధకాలలో
మరి పస్కా బలి పశువు రక్తము ద్వారబంధాలకు రాసిన తర్వాత ఈజిప్ట్లో పుట్టిన ఐగుప్తులో పుట్టిన ప్రతి మగాడు, ప్రతి పురుషుడు, ఫస్ట్ బర్న్, మొదటిగా పుట్టిన ప్రతి వాడు చచ్చిపోయాడు. ఎవరితో సహా? ఫరో కుమారునితో సహా చచ్చిపోయారు. వాళ్ళు గోసపడుతుంటే వీళ్ళు బిర్యానీ తినుకుంటా గబ్బ గబ్బ అంతా రెడీ అవుతా ఉన్నారు. అప్పుడు కానీ ఫరోకు బుద్ధి రాలేదు. 10 తెగుళ్ళు పంపించినా కూడా రకరకాలుగా వాళ్ళని బెదిరించినా, వాళ్ళ దేశం నాశనం చేసినా, వాళ్ళ పంటను నాశనం చేసినా, వాళ్ళని ఇంత ఘోరంగా బెదిరించిన ప్రపంచమంతా కూడా ఆ స్టోరీ తెలుసు. వీళ్ళ దేవుడు చాలా గొప్పడని చెప్పి అవతల పోతున్నప్పుడు వేరే వేరే దేశంలో ఉన్నవారు భయపడ్డారు. అక్కడ దాకెందుకు, వాళ్ళు ఇంక ఎంట్రీ అవుతున్నప్పుడు కూడా యెరికో పట్టణంలో ఒక స్త్రీ ఏమన్నది, రాహాబు ఏమన్నది, మీ దేవుడు చాలా గొప్పోడయ్యా, ఆ దేశాన్ని ఓడించాడు, ఈ దేశాన్ని ఓడించాడు, ఫరోను ఎదిరించి బయటకు వచ్చారు, మీరు ఎర్ర సముద్రం నుంచి వచ్చారు, మా దేశంలో యెరికో పట్టణంలో ఉన్న వాళ్ళందరి గుబులుగా బ్రతుకుతున్నాము అని చెప్పి రాయబారులను ఆమె దాచిపెట్టి కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచమంతా తెలుసు ఆ కాలంలో, ఈ కాలంలో కూడా మన దేవుడు చాలా పవర్ఫుల్ అని. కానీ రారు. ఎవరి చేతుల్లో ఉన్నారు? వాళ్ళంతా సాతాను చేతుల్లో ఉన్నారు. సాతాను చీకట్లో నడిపించాలని మనల్ని కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాజీ పడు, ఏం కాదు, వాళ్ళు అట్నే అంటారు, వాళ్ళు అట్నే బోధ చేస్తూ ఉంటారు. నువ్వు ప్రతి వారం పోనవసరం లేదు, భార్య బిడ్డలతో నువ్వు చర్చికి పోనవసరం లేదు, ఉత్త చేతులతో ఉత్త చేతులతో గుడికి రమ్మన్నాడా దేవుడు? ఉక్కుంటూ రమ్మన్నాడా? నా సన్నిధిలో, నా మందిరంలో ధనం ఉండాలి. మీరు ఉత్త చేతులతో పోకుండా దేవుని సన్నిధిలో వెళ్ళేటప్పుడు కాసులు, డబ్బులు, మరి ఆ కాలంలో పశువులు తీసుకొని వెళ్ళాలని చెప్పి ఈ పశువులన్నీ కూడా తీసుకుపోయి అక్కడ బలి అర్పించడానికి వెళ్ళడానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాము. యాక్చువల్గా వాళ్ళు బలి అర్పించలేదు దారిలో ఎక్కడ కూడా. వాళ్ళ ఉద్దేశం ఏంది? వీళ్ళ నుంచి వెళ్ళిపోవాలి, ఈ శాపపు లోకము నుంచి, ఈ యొక్క పాపపు జనాంగంలో నుంచి, వారి అలవాట్ల నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. మా దేవుడు, మా ప్రత్యేకమైన దేశం దేవుడు మాకు ఇచ్చాడు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. వారు ఆ రీతిగా మరి దీవించబడ్డారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారు ఆ దేశంలో ఉండి ఇప్పటికీ ఆ దేశాన్ని ఎవ్వరు ఓడించలేరు. ఎంతమంది వచ్చినా కూడా ఇశ్రాయేలు ప్రజలను ఎవరు ఓడించలేరు. రష్యా భయపడుతుంది, చైనా భయపడుతుంది, అమెరికా భయపడుతుంది, ఇండియా అయితే ఇంకా భయపడుతుంది. ఎందుకంటున్నానంటే అంత శక్తివంతమైన దేశం అది. చాలా చిన్న దేశమైన వాళ్ళకి ఎవరున్నారని ప్రపంచ దేశాలకు తెలుసు. దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వారిని మనం ఏమీ చేయలేం. కానీ ఒకరోజు వస్తుంది, రెండవ రాకడలో వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ దేవాలయాలు కూలిపోతాయి, వాళ్ళందరినీ పట్టుకోపోతారు. వాళ్ళందరినీ ఇప్పుడు ఇంకా జరగలేదు, జరగబోయే కాలంలో, అది ప్రభు వచ్చే కాలం ముందు అది పట్టబడుతుంది. వాళ్ళ సైన్యం అంతా కూడా నాశనం అవుతుంది. ఆ దినాలు కొద్దిగా ఉండాలని, ఆ యొక్క ప్రభు రాకడ ముందు జరిగే కార్యము కొంచెం తక్కువగా ఉండాలని ప్రార్థన చేయమని యేసు ప్రభువే చెప్పాడు. కనుక యెరూషలేము ప్రజలారా, నా కోసం ఏడవకండి, మీకోసము, మీ పిల్లల కోసం ఏడవండి. అంటే భయంకరమైన శ్రమ ఆ దేశానికి రాబోతూ ఉంది. ఈనాడు కూడా వాళ్ళు మెస్సియా వస్తాడు అని చెప్పి చూస్తూ ఉన్నారు. కానీ ఆల్రెడీ మెస్సియా వచ్చిన సంగతి వాళ్ళు నమ్మరు. మాకు మా యెహోవా దేవుడే దేవుడు అని చెప్పి వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు. కానీ దేవుని మహాకృపచేత మనకు ఇవ్వబడిన రక్షణ భాగ్యాన్ని బట్టి అన్య దేశానికి దేవుడు సువార్తను పంపించాడు. ఇప్పుడు వాళ్ళకంటే ఈ మొదటివారు కడపటిగా ఉంటారు, కడపటివారు మొదటివారు అంటారు. అంటే దాని అర్థమేంటి చెప్పండి? చాలామంది తప్పుగా మాట్లాడుతూ ఉంటారు పాస్టర్లు, ఈవెన్ విశ్వాసులు కూడా. మొదటివారు ఎవరు? ముందు నమ్ముకున్న వాళ్ళు కదా, ముందుగా నమ్ముకున్న వాళ్ళా? అంతేనమ్మా? ఇప్పుడు 100 ఏళ్ల క్రితం నమ్ముకున్న వాళ్ళు, లేకపోతే ఒక 50 ఏళ్ల క్రితం నమ్ముకున్న వాళ్ళు మొదటి వాళ్ళు కదా? కాదు, వాళ్ళు కాదు. మొదటి వాళ్ళంటేనే యూదులు. అర్థమవుతుందా? మొదటి వాళ్ళు ఎవరు? యూదులు, ఇశ్రాయేలు ప్రజలు మొదటివారు. కానీ వాళ్ళలో ఇంకా
లక్షల కోట్ల మంది ప్రభువు నమ్ముకున్న వారు లేరు. కోటి మంది కూడా లేరు. కానీ మన దేశంలోనే ఉన్నారు. ఎంత కాదన్నా ఒక 3 కోట్లు 10 కోట్ల మంది ఉన్నారు విశ్వాసులు. వేరే వేరే దేశాల్లో మన మన ప్రజలు నమ్ముకున్నారు కనుక వాళ్ళు లాస్ట్ అయిపోయారు, మనము ఫస్ట్ అయిపోయాం. మీరు ఎప్పుడన్నా ముందు నమ్ముకున్నాడు 20 ఏళ్ళు అయింది నమ్ముకొని, ఇప్పుడు వెనకే పాయ్ మేము మొన్ననే నమ్ముకున్నాం ముందు ఉన్నామని చెప్పి ఇది మీరు కంపేర్ చేయకూడదు. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అంటే అర్థమైంది మనం కడపటివారం. ఎవరు? అన్య దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా కడపటివారు. మొదటివారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళకంటే మనము ముందున్నాం. కానీ ఇప్పటికీ దేవుడు వాళ్ళ మీద కృప చూపిస్తూ దయపాలిస్తూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వినయ్ పాస్టర్ గారు ఇంతకుముందు చెప్పాడు కదా, లాస్ట్ మూమెంట్ వరకు దేవుడు ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. ఇకనైనా మారతారేమోనని, ఇకనైనా నా వైపు చూస్తారేమో అని చెప్పి. దేవుడు అంత ఈజీగా ఈ లోకానికి రాడు. ప్రతి ఒక్కరికి సువార్త అందించబడాలి. ప్రతి ఒక్కరు యేసు ప్రభు గురించి వినాలి. ఆ తర్వాతనే ఇంతగా వెయిట్ చేస్తున్నాడు. మొన్ననే వస్తానేమో, నెలకో వస్తాడేమో అనుకొని సంవత్సరానికే వచ్చేస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నారు వాళ్ళు. కానీ అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇంకా టైం వెచ్చిస్తూ ఉన్నాడు. కనుక ఎంత టైం ఉందో మనకు తెలియదు. ఆయన రాకడ మనకే తెలియదు, యేసు ప్రభు కూడా తెలియదు, దేవునికి తెలుసు. బట్ ఆయన వచ్చే సూచనలు మనకు కనబడుతూ ఉన్నాయి. మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన కోసం కనిపెడుతూ జీవించాలి. ఫైనల్గా మనం కాంప్రమైజ్ అవ్వాలా అవ్వకూడదా? అవ్వాలా? అవ్వకూడదు. ఇక్కడ బైబిల్లో అయినట్టుందా అవ్వలేనట్టుందా? అవ్వలేదు. మనం కూడా ఏం కాదులే వాళ్ళు అట్నే అంటారు అని మనము కొన్నిసార్లు రాజీ పడిపోతుంటాం. ఆ రాజీ పడడంలో అది లోక సంబంధంగా వాళ్ళు రాజీ పడుతుంటారు. కానీ మన దేవుని బిడ్డలము రాజీ పడటానికి వీలు లేదు. దయగల ప్రభువా నీ లేవండి ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. నీ సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థన చేసే అవకాశం మాకు ఇచ్చారు. నీ వాక్యం వినడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. సహాయం చేయండి, కృప చూపించండి, నీ సన్నిధి నడిపింపు దయచేయండి. రజా నీకోసం జీవించే భాగ్యం మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ప్రభువా మేము సైతానుకు లొంగి లోకాచారాలకు ప్రభువా బెదిరి మేము కాంప్రమైజ్ రాజీ పడిపోతూ జీవిస్తూ ఉన్నాం తండ్రి. ఈరోజు నా తండ్రి మేము కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో రావాలని, నేను స్తుతించాలని, కీర్తించాలని, ఆరాధించాలని మీరు మా కోసం కనిపెడుతూ ఉన్నారు. మీకు వందనాలు. మోషే ప్రభువా ఆనాడు ఏ విషయంలో రాజీ పడలేదు ఫరోతో. మాకు మా దేవుడు రమ్మన్నాడు కనుక 3 దినములంత దూరం మేము వెళ్ళిపోవాలి. అక్కడ మా భార్య బిడ్డలతో మేము దేవుని ఆరాధన చేయాలి, బలి అర్పించాలి. మీతో మేము కలిసి ఉండం, మీతో మేము జీవించం, మీకు దూరంగా వెళ్ళాలి, మీకు వేరుగా ఉండాలి అని ప్రభు అన్నట్టు మేము కూడా లోకంలో ఉన్న వారితో మేము దూరంగా ఉండాలి. యోహాను భక్తుడు చెప్పినట్టుగా ఎవరు లోకాన్ని ప్రేమిస్తారో వారు తండ్రి ప్రేమలో ఉండరు అని చెప్పి అన్నాడు. ప్రభువా మేము లోకంలో ఉన్నదాన్ని ప్రేమించకుండా నిన్ను ప్రేమించి నీకోసం జీవించే బిడ్డలుగా సహాయం చేయమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నుండి మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్ములను శోధనలో తేక దుష్టు నుండి తప్పించము. ఎందుకనక రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు స్వామి, నీవై ఉన్నావు స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి చేరి వచ్చిన మనకును మన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నీడే ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవునికి కూడా వందనాలు.